సంఘ సంస్కర్త, రచయిత, తెలుగు నాటక రంగంలో తొలి తెలుగు నాటకకర్త, తొలి దర్శకుడు, తొలి ప్రదర్శనకారుడు శ్రీ కందుకూరి వీరేశలింగం జన్మదినం సందర్భంగా తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. ఈ తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జీవన్ టీవీ అందించే ప్రత్యేక కథనం మీకోసం. తెలుగు నాటకం చమత్కార రత్నావళికి దర్శకత్వం వహించి వేదికపై తొలిసారిగా ప్రదర్శింపజేసి అలాగే తొలి నాటక సమాజాన్ని స్థాపించిన సాంఘిక నాటక రంగ పితామహుడు కందుకూరి వీరేశలింగం జన్మదినమైన ఏప్రిల్ 16ను తెలుగు నాటక రంగ దినోత్సవంగా 2007 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాటక రంగంలో విశేష సేవలందించిన కళాకారుల మనోగతాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నాటక రంగంలో 5 దశాబ్దాలకు పైబడి అనుభవం ఉన్న సీనియర్ నటులు, దర్శకులు, కందుకూరి పురస్కార గ్రహీత, శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ పన్నాల నరసింహమూర్తి గారి మనోభావాలు తెలుసుకుందాం. తెలుగు నాటక రంగ దినోత్సవ సందర్భంగా కళాకారులకు, కళాభిమానులకు కళాభివందనాలు. సుమారు 55 సంవత్సరాల నుంచి నాటక రంగంలో ప్రవేశిస్తూ అనేక నాటకాల్లో ఉత్తమ నటుడు, ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్, అలా ఎన్నో ఉత్తమ దర్శకులు మొదలు పొందినటువంటి కళాకారులు రోజు రోజుకి ఈ నాటక రంగం మీద అభిమానం తగ్గుతుంది. ఆ తర్వాత ఒక ప్రదర్శన ఇవ్వాలంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడితే కానీ ప్రదర్శన ఇవ్వడానికి అనువుగా లేదు. ఎక్కడో పరిషత్ నాటకాలు తప్ప వీధిలో నాటకాలు వేయడం అనేది చాలా అరుదుగా తయారైంది. యువత నాటకాల మీద వాడికి అభిరుచి లేదు. కేవలం ఎంతసేపు యూట్యూబ్లో కానీ లేదంటే సినిమాలు కానీ లవ్ చిత్రాలు కానీ ఇలా చేసుకొని కాలయాపన చేస్తారు. ఒక నాటకం నేర్చామంటే ఆ నాటకంలో సమాజాన్ని జాగృత చేసి, సమాజంలో రుగ్మతలు తెలియజేసి, సమాజంలో ఉండేటువంటి చెడును బయటికి తీసుకొచ్చి చూపించేటటువంటిది ప్రక్రియ నాటకం. సత్యహరిశ్చంద్ర నాటకం చూసి గాంధీ మహాత్ముడు చెలించాడు. సత్యాన్ని పలకాలని తెలుసుకునేటువంటి నాటకం చెప్పింది హరిశ్చంద్ర నాటకం. అలాంటి నాటకాల్లో చేస్తూ కళాకారుడు డైలాగ్ ఏకంగా 100 రిహార్సల్ వేసుకొని ప్రదర్శన చేసి అందులో తనలో తాను ఆ నాటక పరకాయ ప్రవేశం చేసి పాత్రను ప్రవేశించి పోసేటువంటి కళాకారులు ఎంతోమంది శ్రీకాకుళంలో ఉన్నారు. అలా ఇప్పటికీ కళాకారులు జీవితాలు కొంచెం అడుగంటుకుపోతున్నాయి. పేద కళాకారుడిగానే ఉండిపోతున్నాడు. కళను పక్కన పెట్టుకొని ప్రవృత్తిలో ఉండేటువంటి కళాకారులు మాత్రం ప్రదర్శన ఏర్పాటు చేసుకొని ఏదో చేయగలుస్తున్నాం. ఈ రంగస్థల కళాకారుల సమాఖ్య నుంచి 30 సంవత్సరాలుగా ప్రతీ నెల మొదటి సినిమా ఏదో కార్యక్రమం చేస్తూ పేద కళాకారులను ఆదుకుంటూ కళాభిమానులతో, కళాకారుల ప్రోత్సాహంతో జరుగుతుంది. ఈ నాటకాలు ఉండడం వల్ల తనకొక ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని, మనసులో ఉండేటువంటి భావాలని బయటికి వ్యక్తం చేయగల, భావ వ్యక్తీకరణ చేయగలిగేటువంటి పరిస్థితి కేవలం కళాకారుడికే చెందుతుంది. ఈ కళాకారుడు తనలో ఉండేటువంటి ప్రతిభను ముందుకు తీసుకురావడానికి వేదిక అవసరం. అంతేనా ప్రతి మండలంలో కూడా రంగస్థలం ఏర్పాటు చేసి కళాకారులు ఆదుకోవాల్సిన ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. అలాగే జిల్లా స్థాయిలో కూడా ఈ కందుకూరి అవార్డు అని ఈ నాటక రంగ దినోత్సవం ఇచ్చేవారు. ఇటీవల అవి కనుమరుగయ్యాయి. ప్రతి జిల్లాలోనూ ఉండేటువంటి కళాకారులను ఆదుకొని వాళ్ళు ప్రోత్సహించి కళాకారులుగా ఆదరించి ఆ కళాకారులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను. అలాగే పేద కళాకారులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఆర్థికంగా ముందుకు తీసుకొచ్చి సహకరించమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అలాగే రంగస్థలం కళాకారులు డ్రెస్ మెటీరియల్, లైటింగ్ చేసుకునే కళాకారులకు DRDA పథకం ద్వారా వారికి ఏమైనా అవకాశాలు ఇప్పించి, లోన్లు ఇప్పించి వాళ్ళు మరికొంత ఇది చేస్తే మా కళాకారుల జీవితాలు ముందుకు వెళ్తాయని చెబుతూ మీరు తెలియజేసుకుంటూ కళాకారులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాతిని జాగృత చేసి రంగస్థల మీద తను నిరంతరం శ్రమించినట్టు కళాకారుని ఎప్పుడు గుర్తించాలో మనసారా కోరుకుంటూ రంగస్థల కళాకార దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని మరొక్కసారి మీ అందరినీ వేడుకుంటున్నాను. కందుకూరి వీరేశలింగం గారి జయంతి సందర్భంగా తెలుగు నాటక రంగ దినోత్సవం ఈరోజు జరుపుకున్నందుకు మీ అందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరో సీనియర్ నటులు 4 దశాబ్దాల పైబడిన నాటకరంగ అనుభవం కలిగి సుమారు 3000 ప్రదర్శనలు ఇచ్చి కందుకూరి పురస్కారం, ఉగాది పురస్కారం పొందిన శ్రీ రామచంద్రదేవ్ గారి మనసులోని మాట విందాం. తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా కందుకూరి వీరేశలింగం జయంతిని పురస్కరించుకొని కళాకారులందరికీ, కళాభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు రామచంద్రదేవ్.
రంగస్థల కళాకారుల సమైక్య కార్యదర్శిగా పనిచేస్తున్నాను. వీరేశలింగం గారి జయంతిని పురస్కరించుకొని 2017లో నాకు కందుకూరి పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం కళలు అడుగంటుతున్న కాలంలో పేద కళాకారుల్ని ప్రోత్సహించాలి, ప్రభుత్వం కూడా పేద కళాకారుల్ని ఆదుకోవాలి. మా సంస్థ ద్వారా కూడా మేము ఎంతోమంది కళాకారులని ఆదుకుంటూ పనిచేస్తున్నాం. జనాల్ని ప్రజల్ని జాగృతం చేసి చైతన్యపరిచేది కళ. అట్లాంటి కళని ప్రోత్సహించవలసిన అవసరం ప్రజలకి ఉంది, ప్రభుత్వానికి ఉంది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకొక సీనియర్ నటి తన 13వ ఏట నుంచే నాటకరంగ ప్రవేశం చేసి సుమారు 2000 ప్రదర్శనలు ఇచ్చి కందుకూరి పురస్కారంతో సహా అనేక ఉత్తమ నటి పురస్కారాలు పొందిన నటి సారంగధర నాటకంలో చిత్రాంగిగా, బాలనాగమ్మ నాటకంలో సంగుగా, కన్నీటి కాపురం, కట్నాలు కాపురాలు వంటి అనేక సాంఘిక నాటకాలలో నటించి ఎంతో పేరు తెచ్చుకున్న పైడి సత్యవతి గారు ఉన్నారు. వారి మనోగతాలు కూడా తెలుసుకుందాం. కళాకారులందరికీ తెలుగు నాటకరంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు పైడి సత్యవతి. 13 సంవత్సరాల నుంచి నాటకంలో ప్రవేశించాను. సాంఘిక నాటకాలు, పౌరాణిక నాటకాలు వేస్తూ ఇంతవరకు వచ్చాను. అలాగే 2016లో కందుకూరి పురస్కారం కూడా అందుకున్నాను. కళల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. పేద కళాకారులని గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాను. మేము సోషల్ నాటకాలు వేసే రోజుల్లో చాలా కష్టపడి డైలాగ్స్ నేర్చి నాటకాలు ప్రదర్శించే వాళ్ళము. ఇప్పుడు అలానే జరుగుతుంది, కాదనలేదు. కానీ నాటకాలకి విలువ తగ్గిపోయింది. యువత మళ్ళీ సోషల్ నాటకాలు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. మరొకసారి తెలుగు నాటకరంగ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వృత్తిరీత్యా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉంటూ ప్రవృత్తిగా నాటక రంగాన్ని ఆరాధించే మరో సీనియర్ నటులు ఐ రామారావు గారి మనోభావాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. అందరికీ కళాకారులందరికీ తెలుగు నాటకరంగ దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, మరి కందుకూరి వీరేశలింగం గారు మరి తెలుగు నాటకానికి ఆయన ఆద్యుడు కాబట్టి ప్రతి సంవత్సరం ఆయన జయంతి రోజున ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా మా శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య ఈ నాటక రంగ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మంచి వేడుకగా జరుపుకోవటం పరిపాటి. అలాగే నా పేరు ఐ రమణారావు. నేను నా 14వ ఏట నుంచి మరి ఈ నాటక రంగం పైన మక్కువతో అనేక సాంఘిక నాటకాలు అలాగే పౌరాణిక నాటకాల్లో కూడా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అయితే కావ్యేషు నాటకం రమ్యం అన్నారు. అంటే ప్రేక్షకుడు హృదయాన్ని ఆకలింపు చేసుకునేది ఒక్క నాటకం అనేది ఇమీడియట్గా ప్రేక్షకుడు మనసును దోచుకునే సన్నివేశాలు అందులో ఉంటాయి. కాబట్టి ఈ నాటకం అనేది రోజు రోజుకి బాగా నీరసపడిపోతుంది. దీనికి కారణం కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే ముఖ్యంగా యువత అనేది నాటకాల వైపు రావట్లేదు. ముఖ్యంగా ఏంటారా ఏ ఫిల్మ్స్ అవి షార్ట్ ఫిల్మ్స్ మరి అలాంటి వాటిపై మోజు చూపటం, ఆ క్షణానికి ఆనందాన్ని కలిగించేటటువంటి పరిస్థితులే తప్ప నాటకాన్ని గురించి అవగాహన చేసుకొని ఈ నాటకం వల్ల సమాజానికి ఏ రకమైనటువంటి సందేశం వెళ్తుంది, ఎంత ఉపయోగకరమైనటువంటిది ఈ నాటకం అనేది యువతలో అయితే ఆ ప్రతిస్పందన పూర్తిగా లేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో పరిషత్తు నాటకాలని సుమారుగా 100 సమాజాలు నడుపుతున్నాయి. ఎన్ని సమాజాలు ఈ పరిషత్ నాటకం నడుపుతున్నప్పటికీ అవి కేవలము ప్రేక్షక పాత్ర వహిస్తూ ఆ నటులే ఆ నాటకాలను మళ్ళీ చూసే ప్రక్రియ తప్ప యువతని ఆకర్షించేటటువంటి పరిస్థితి లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు మనం ఒక క్లాసికల్ డ్యాన్స్ తీసుకుంటే కావలసిన తల్లిదండ్రుల నుంచి ఎంతో ఆదరణ ఉంది.
అలాగే సంగీతం విషయంలో కూడా తల్లిదండ్రులు తమ పిల్లలకి సంగీతం నేర్పాలన్నటువంటి ఒక ఉత్సుకత మనకి ప్రజల్లో కనిపిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ నాటకం అనే విషయానికి వచ్చేసరికి నాటకం పట్ల యువత ఆకర్షణ జరగట్లేదు. మరి ఇది ఎందుకు జరగట్లేదంటే వ్యవస్థాగతంగా కొన్ని లోపాలే దీనికి కారణమని నేను అనుకుంటాను. ఈ నాటక పరిషత్తులు నిర్వహిస్తున్న వాళ్ళు కూడా మేము నాటక పరిషత్తు నిర్వహించామని చెప్పుకోవడానికి తప్ప ఎందుకు నిర్వహిస్తున్నామో, దీనివల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం జరుగుతుందా అన్న ఆలోచన చేయట్లేదు. ఏదో మాకు ఒక పరిషత్తు ఉంది, మేము నడుపుతున్నాం అన్న ధ్యాస తప్ప దీనివల్ల సమాజానికి ఏం ఉపయోగపడుతుందా అన్నటువంటి ఆలోచన లేకపోవడమే దీనికి ముఖ్య కారణం అని నేను అనుకుంటాను. ఇంకోటి విషయం ఏంటంటే, ఒక 100 కోట్లు బడ్జెట్తో ఒక సినిమా తీసి ఆ సినిమా చూసిన ప్రేక్షకుడు బయటకు వచ్చి ఈ సినిమా నీకు ఇచ్చిన సందేశం ఏంటంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. కానీ ఒక 40,000 30,000 ఖర్చు పెట్టి ఒక 2 మాసాలు 3 మాసాల పాటు ఎంతో కష్టపడి తీసినటువంటి ఒక 45 నిమిషాల ప్రదర్శన, ఒక నాటికి ఇచ్చేటటువంటి సందేశం ఒక 1000 కోట్ల బడ్జెట్ సినిమాలు కూడా ఇవ్వట్లేదు. కానీ అది చేరవలసిన వ్యక్తికి చేరట్లేదు. యువతని ఆకర్షించే పరిస్థితి లేకపోవడమే చాలా దురదృష్టకరం. మరి ప్రభుత్వం ఒక కాలేజీల్లో కానీ పాఠశాలల్లో కానీ ఈ నాటక ప్రదర్శన అనేది ఒక అంశంగా అట్లీస్ట్ సంవత్సరానికి ఒక 3 సార్లు 4 సార్లు ఈ రకమైనటువంటి ప్రోత్సాహం ఆ నాటకాలు వేసే ఆ స్టూడెంట్స్కి నాటకాల పట్ల ఒక అనురక్తి కలిగేటటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తే, ప్రభుత్వమే దీనికి సహకరిస్తే, ప్రభుత్వమే దీనిపైన ఆలోచన చేస్తే చాలా బాగుంటుందని నేను విశ్వసిస్తూ నమస్కారం. చూశారు కదా, ఎన్నో ఏళ్ళు కష్టపడి ఎన్నో రిహార్సల్స్ చేసి నాటకం యొక్క పూర్తి నిడివి డైలాగులు కంఠస్థం చేసి హావభావాలతో ప్రదర్శనలు ఇచ్చే కళాకారుడు నేటి కాలంలో ఉండే టెక్నాలజీతో కొన్ని సెకనుల డైలాగులు చెప్పి ఎడిటింగ్ చేసి ప్రదర్శించే లఘు చిత్రాల ముందు ఓడిపోతున్నాననే ఆవేదన చెందుతున్నాడు. భారతీయ కళలు, సంస్కృతిని, సంప్రదాయాలను, నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. జై కళామ తల్లి.